హాయ్ అండి. వాక్కాయల సీజన్ వచ్చిందంటే చాలు దాంతో చాలా వెరైటీస్ చేసేస్తాం కదా. ఈ వాక్కాయలు అయితే చాలా పుల్లగా ఉన్నాయండి. అందుకనే వీటితో పికిల్ అయితే పెడదామని పెట్టేశాను. టేస్ట్ అయితే చాలా బాగుంది. మీరు కూడా ఒకసారి చూసి ట్రై చేయండి. నేనైతే వాక్కాయలు నీట్గా కడిగి తుడిచి ఆరిపోయిన తర్వాత కట్ చేసి లోపలున్న చిన్న సీడ్స్ అయితే తీసి ఒక్కొక్కటి 4 పీసెస్ కట్ చేసుకున్నాను. అందులోనే కొద్దిగా పసుపు, అలాగే టేస్ట్కి తగ్గట్టు ఉప్పు, కారం కూడా వేసుకున్నాను. నేనైతే ఇందులో ఓన్లీ ఆవపిండి మాత్రమే వాడుతున్నాను. మెంతి పొడి అస్సలు వాడట్లేదు. ఓన్లీ ఆవపిండితో చేసుకున్నా సరే పికిల్ చాలా టేస్ట్గా వస్తుంది. ఎక్స్ట్రా పులుపు అయితే అస్సలు యూజ్ చేయట్లేదు, ఎందుకంటే ఇవి ఆల్రెడీ పుల్లగా ఉంటాయి కాబట్టి. వీటి కోసం అయితే నేను నువ్వుల నూనె అయితే యూజ్ చేస్తున్నాను. కలుపుకున్న నెక్స్ట్ డేకి అయితే ఇలా పికిల్ అయితే రెడీ అయిందండి. దీనికైతే మళ్ళీ తాలింపు పెట్టుకున్నాను. కాస్త ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, కాస్త కరివేపాకు, అలాగే వెల్లుల్లితో పోపు పెట్టుకుని కొద్దిగా